నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. టాలీవుడ్ లో స్టైల్, డాన్స్, యాక్టింగ్ ఇలా అన్నింట్లోనూ ఆల్ రౌండర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఫస్ట్ మూవీ గంగోత్రితో లుక్ పరంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఆయన పుష్ప సిరీస్ తో స్టైల్ విషయంలో ఇతర హీరోలు సైతం చూసి అసూయపడే స్థాయికి చేరుకున్నారు. మెగాస్టార్ కి మేనలుడు, స్టార్ ప్రొడ్యూసర్ కి తనయుడు అయినప్పటికీ ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో ఆటుపోట్లు, విమర్శలు దాటుకొని పాన్ ఇండియా హీరోగా ఆవిర్భవించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని ఖచ్చితంగా పాటించే బన్నీ సినీ ఇండస్ట్రీలోనే కాదు, బంధుమిత్రులతోనూ ఎంతో సన్నిహితంగా మెలుగుతారు. ఇక ఫ్యాన్స్ అంటే ప్రాణం పెట్టేస్తారు. ఇటీవల ఫ్యాన్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సందర్భంలో కూడా ఆయన ఎక్కడా స్టార్ ఆర్భాటాలు చూపలేదని అందరూ చెప్పుకుంటున్నారు. అలాంటి అల్లు అర్జున్ పై ఒక్కసారిగా ప్రోటోకాల్ అంటూ వచ్చిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. అల్లు అర్జున్ ని కలవాలి అంటే 42 కఠిన నిబంధనలు పాటించాలంటూ ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియా ప్రతినిధులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ కోసం తయారు చేసినట్లుగా చెప్తోన్న ఈ ప్రోటోకాల్ పై బాగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ కళ్ళలోకి నేరుగా చూడకూడదు, ఆయనతో షేక్ హ్యాండ్ చేయకూడదు, అనుమతి లేకుండా మాట్లాడకూడదు, మధ్యలో కదలకూడదు వంటి ఎన్నో నిబంధనలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. ఈ వీడియో వైరల్ కావడంతో అల్లు అర్జున్ మనలాంటి మనిషి కాదా అంటూ నెటిజన్లు సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. కొందరు యాంటీ ఫ్యాన్స్ అయితే ఈ సందర్భాన్ని అలుసుగా తీసుకుని ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ మాజీ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే ఈ ఆరోపణలకు కారణం. ఆమె మాట్లాడుతూ అల్లు అర్జున్ కలవటానికి ముందు తమ బృందానికి 42 నిబంధనలతో కూడిన జాబితా ఇచ్చారని, మేనేజర్ తర్వాత మేనేజర్ దాటుకొని వెళ్లాల్సి వచ్చిందని ఎగతాళిగా మాట్లాడారు. అంతేకాదు ఫోటోషూట్ సమయంలో కూడా కఠినమైన నియమాలు పాటించాల్సి వచ్చిందని ఆమె చెప్పడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అల్లు అర్జున్ ఇమేజ్ను ప్రశ్నిస్తూ రకరకాల కథనాలు మొదలయ్యాయి. ఇక ఈ వివాదం ముదరడంతో అల్లు అర్జున్ టీం అధికారికంగా స్పందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అల్లు అర్జున్ పై వస్తున్న ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవి అని పేర్కొంది. ఇక ఆయన అందరి పట్ల గౌరవంగా, హుందాగా ప్రవర్తిస్తారని, ఈ తప్పుడు ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామంది. వీటికి బాధ్యులైన వారిపై పరువు నష్టం కేసు వేయడానికి మా లీగల్ టీం సిద్ధంగా ఉందని, నిజాలు తెలుసుకోకుండా ఎలాంటి సమాచారాన్ని ప్రచారం చేయొద్దు అని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ లాంటి హీరోతో యాడ్ షూటింగ్ చేయాలి అంటే కఠినమైన రూల్స్ ఉన్నాయంటూ ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. ఐకాన్ స్టార్ తో షూట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఆయన మేనేజర్స్ దాదాపు 42 నిబంధనలతో ఓ నోట్ ఇచ్చారని ఆమె చెప్పింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా గతంలో ఆమె అల్లు అర్జున్ తో ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.